అయిపోతారో నాకు తెలియదు. నేను రేపు ఈరోజు లేపేయాలంటే భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ అని చెప్పేసి నాకు తెలీదు. రేపు ఈ రోజు పడుకొని రేపు లేపుతానా లేదా తెలీదు. ఈ గ్యారంటీ లేకుండా మనం పనిని ఎందుకు చెప్తాం? నెక్స్ట్ వీక్ చేస్తాను, 15 days తర్వాత చేస్తాను, పండు తర్వాత చేస్తాను. ఏ గ్యారంటీలో ఆ క్యాల్కులేషన్ పెడుతున్నారు? రేపు చేస్తాను, రేపు నేర్చుకుంటాను, ఎల్లుండి నేర్చుకుంటాను. ఏ గ్యారంటీ మీద చెప్తాను ఆ మనుషులు? సో మనుషులకి పెద్ద అండర్స్టాండింగ్ తీసుకోవాలంటే నా దగ్గర టైం లేదు, ఏదైనా చేయాలంటే ఈ మినిట్ నుంచి చేయాలి, ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఈ రోజు నుంచి చేయాలి, రేపు నుంచి కాదు, ఎల్లుండి నుంచి కాదు, రేపు పొద్దు నుంచి కాదు. సో పెద్ద మిస్కన్సెప్షన్ అతను గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తాడంటే మనుషుల దగ్గర నా దగ్గర టైం ఉంది అనుకుంటాడు అతను. యాక్చువల్లీ అతని దగ్గర టైం లేదు, అతనికి తెలీదు ఎంత టైం ఉంది. అతనికి నెక్స్ట్ మినిట్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, నెక్స్ట్ 5 years ఉండొచ్చు, ఎవరికి తెలియదు. సో ఇది తెలియకుండా మనం చేస్తాం. ఏ బిజినెస్ ఎప్పుడు సీరియస్గా తీసుకుంటాము సార్? 6 months తర్వాత నేను చేయటానికి స్టార్ట్ చేస్తాను. బిజినెస్ గురించి ఎప్పుడు నేర్చుకుంటాం సార్? చూస్తున్నాను, ఇప్పుడు ఈ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని అయిన తర్వాత చేస్తాను. ఎప్పుడు ఏ పని రేపు లేకపోతే ఎల్లుండి ఉంటామో దట్ ఈస్ టు సే దట్ మనకి మిస్కన్సెప్షన్ ఉంది, నేను ఉంటానప్పుడు అని చెప్పేసి. సో ఏదైనా పని మీరు ఏదైనా పని మానేయాలి, ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ఈ మినిట్ ఈరోజు చేయాలి. ఏ పనిని లైఫ్లో నా దగ్గర టైం లేదు అని చెప్పేసి అప్రోచ్ అవుతారు కదా, ఆ పని తొందరగా అయిపోతుంది, ఏది నా దగ్గర టైం ఉంది, 15 days తర్వాత చేస్తాను, నెక్స్ట్ మంత్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ చేస్తాను అంటారు కదా, ఆ పని అవును. సో లైఫ్లో ఏదైనా పని చేయాలంటే మే దాట్ బి వెస్టేజ్ బిజినెస్, మే దాట్ బి మీది ఏమైనా పర్సనల్ పని, చిన్న పనికి మనం తర్వాత చేద్దాం. ఎవరికో చెప్పుంటాం నేను వస్తాను అని చెప్పింది వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అవుతుందని తెలిసిపోతుంది, అది చెప్పడానికి మనం టైం తీసుకుంటాం. తర్వాత చెప్దాం, రేపు చెప్దాం, ఎల్లుండి ఫోన్ చేసి చెప్దాం, అలాగే ముందు పోతుంది. మోస్ట్ ఆఫ్ ద స్ట్రెస్ ఎక్కడ వస్తుంది తెలుసా? లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది కదా, చిన్న విషయాలు స్ట్రెస్ వస్తుంది. ఏ పని చేయాలి అని తెలుసు, చేయట్లేదు, తర్వాత చేద్దాం అని చెప్పేసి ఇక్కడ పట్టుకొని వెళ్తారు కదా. ఇక్కడ చూస్తే ఇక్కడ 10 ఉంటుంది, తెలుసు చేయాలి అని చెప్పేసి చేయట్లేదు, ఆ పని మనకి ఎక్కువ స్ట్రెస్ ఇస్తుంది. ఏ పని చేయాలో ఆ పని చేసేయండి, లైఫ్ ఫ్రీ అవుతుంది, ఫ్రీగా ఫీల్ చేస్తారు. ఈ స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే చిన్న విషయం, అతనికి ఫోన్ చేయాలి, చేయలేదు, అతనికి ఒక 100 rupees ఇవ్వాలి, నా దగ్గర డబ్బు ఉంది, తర్వాత ఇద్దాం, రేపు ఇద్దాం. ఆ చిన్న పని చేసుకొని రండి. ఇంట్లో ఏమో చెప్పారు తీసుకువస్తానని, రేపు తీసుకువస్తాను, తర్వాత తీసుకువస్తాను, అదన్నీ ఏమో చేయాలి, రేపు చేస్తాం, తర్వాత చేద్దాం. ఈ చిన్న పనినన్నీ ఈ రోజే ఆ మూమెంట్లో చేయడానికి స్టార్ట్ చేయండి. తర్వాత మీరు దెన్ యుల్ గెట్ టు నో, మీకు తెలుస్తుంది ఎంత ఫ్రీ అయిపోయాను నేను అని చెప్పేసి. సో అది ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ చిన్న ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే పెద్ద పనికి ఈజీ అయిపోతుంది. సో అన్ని చిన్న పని పోస్ట్పోన్ చేయొద్దు. నాకు టైం ఉంది అని మన దగ్గర ఎవరి దగ్గర టైం లేదు. ఇప్పుడు నేను 10-15 days ముందు నా ఫ్రెండ్ హెల్తీగా ఉన్నాడు, ఈజ్ 52 years old, బ్యాడ్ హ్యాబిట్స్ అస్సలు ఏం లేదు, తిన్గా టాల్గా ఉన్నాడు. పొద్దున్న నైట్ ఏమో ప్రాబ్లమ్, చెస్ట్ పెయిన్ వచ్చేసి నైట్లో వచ్చేసి సోఫాలో కూర్చున్నాడు. ఇంటాలకి ఎవరికి తెలియదు, సోఫాలో కూర్చున్నాడు. పొద్దునే వైఫ్ వచ్చింది, ఏమండి ఇక్కడ కూర్చున్నారు సోఫాలో అని చెప్పేసి ఇదికి కాఫీ టీ చేయటానికి వెళ్ళిపోయింది. కాఫీ టీ చేసేసి వచ్చేసి టీ తాగండి నేను ఇస్తే పార్టీ లేదు, నైట్ ఆఫ్ అయిపోయాడు. ఎవరికి తెలియదు అని చెప్పేసి, అతనుకు తెలియదు. అతను పని ఉంది, అతని డాక్టర్ 12th standard ఉంది, ఆ రోజు కాలేజ్ తీసుకువెళ్ళాలి, కొత్త ఇదికి తీసుకువెళ్ళాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాడు. అతనికి తెలియదు, మనకు తెలియదు. అందుకోసము అన్ని పని నా దగ్గర టైం లేదు అని చెప్పి అనుకొని అప్రోచ్ చేయండి. నా దగ్గర టైం ఉంది అనుకొని అప్రోచ్ చేయొద్దు.
ఒకటి అలాగ అప్రోచ్ చేస్తే మీ పని తొందరగా అవటానికి స్టార్ట్ అవుతుంది, మైండ్ పని చేయడానికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి. లేకపోతే నాకు చేయాలి అని తెలుసు, అదన్నీ మంకీస్ లాగా ఇక్కడ పెట్టుకొని తిరుగుతుంటారు. టెన్షన్ మనసులో బ్యాక్ ఆఫ్ ద మైండ్ పని చేస్తూనే ఉంటుంది. ఇది చేయాలి, నువ్వు చేయలేదు, ఇది చేయాలి, నువ్వు చేయలేదు. ఇదన్నీ సైడ్ పెట్టేసి అన్ని పని. సో ఎప్పుడు ఈ రోజు నుంచి ఒక 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 ప్రామిస్ చేసుకోండి, నా దగ్గర టైం లేదు అని చెప్పేసి బిజినెస్ చేయాలి, నా దగ్గర టైం లేదు అని చెప్పేసి మీటింగ్స్ చేయాలి. ఇప్పుడు నేను మా సార్ దగ్గర మాట్లాడాలంటే రేపు కాదు, ఈరోజు ఇప్పుడు మాట్లాడాలి. రేపు తెలీదు ఏమవుతుంది అని చెప్పేసి. నేను మీటింగ్ వెళ్ళాలంటే మీటింగ్ వెళ్ళాలి, అక్కడ డిస్కషన్ ఉండకూడదు. నేను ఆ పని చేయాలంటే ఆ పని చేయాలి. నేను ఈ మంత్కి ఆ లెవెల్ వెళ్ళాలంటే ఆ లెవెల్కి వెళ్ళాలి. కమ్ వాట్ మే, నెక్స్ట్ మంత్ లేదు, నెక్స్ట్ ఇయర్ లేదు. అందుకోసము అన్ని పని వెళ్ళినప్పుడు నా దగ్గర టైం లేదు, ఎంత తొందరగా చేస్తానో అంత మంచిది అని చెప్పేసి అప్రోచ్ అవ్వాలి. ఏదైనా లైఫ్లో, నేను వెస్టేజ్ బిజినెస్ అని చెప్పట్లేదు, ఏ ప్రాబ్లం ఉంటేనో ఏ పరిస్థితిని మీరు హ్యాండిల్ చేయాలి అని వస్తే ఆ మూమెంట్లో నా దగ్గర టైం లేదు అని చెప్పేసి వస్తే ఆ పరిస్థితిని మీరు ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. తర్వాత అలవాటు అయిపోతుంది, మైండ్ క్విక్గా పని చేయడానికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడేమవుతుంది, రేపు కదా, ఎల్లుండు కదా, తర్వాత కదా, పని చేయదు ఫాస్ట్. ఎప్పుడు నేను ఇప్పుడే చేయాలంటే మైండ్కి అలవాటు అయిపోతుంది, కొత్త కొత్త ఐడియా ఇస్తుంది. యూ విల్ బి మోర్ ఎఫెక్టివిటీ ఎక్కువ అవుతుంది, మీ దగ్గర టైం ఎక్కువ ఉంటుంది. క్లియర్? థ్యాంక్ యూ.